ఎర్లీ మార్నింగ్ 7:00 అయితే మేము తిరుపతిలో దిగాము. కాకపోతే మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మిస్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాలి. అందు గురించి అని చెప్పి తిరుపతిలో లాకర్స్ కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్‌లో. ఈ లాకర్స్ వచ్చి 3 అవర్స్‌కి ₹75 చిన్న లాకర్ అయితే. పెద్ద లాకర్ అయితే గనక ₹180 3 అవర్స్‌కి. మేమైతే లాకర్స్‌లో మొత్తం మా బ్యాగులు పెట్టేసాం 3 అవర్స్‌కి. బయటికెళ్ళి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికెళ్ళి టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. స్టేషన్ ఎదురుగానే ఉండుద్ది. మళ్ళీ తిరువన్నామలై ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఆ కొండ కనిపిస్తుంది. మాకైతే వెంకన్న బాబు దర్శనం కూడా జరిగింది అనుకున్నాం. సరే ఇంకా మొత్తానికైతే తిరువన్నామలై స్టేషన్లో అయితే దిగిపోయాం మేము. ఇక్కడ నుంచి అయితే స్టేషన్ నుంచి అయితే 1.4 కిలోమీటర్స్ టెంపుల్ దగ్గరికి అయితే రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయాం మేము. రాజగోపురం ఆపోజిట్ రోడ్లోనే మేము ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంలో అయితే మేము రూమ్ తీసుకున్నాం. ఏసీ రూము 1200 పడుతుంది ఇక్కడ. నాన్ ఏసీ రూమ్ అయితే ఇద్దరికి వచ్చి 800. బయట హోటల్స్లో కంటే ఈ సత్రాల్లో అయితే చాలా నీట్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రూమ్లు అయితే. ఇక్కడైతే మాత్రం రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. 24 అవర్స్. అదే బయట అయితే కనుక హోటల్స్లో 12 అవర్స్కే తీసుకుంటారు 1800-1900 వేస్ట్. ఎప్పుడైనా మీరు అందరూ వెళ్తే ట్రై చేయండి. ఇలా 5 నెంబర్స్కి అయితే ఒక రేటు, 4 నెంబర్స్కి అయితే ఒక రేటు అట్లా ఉంటుంది. 2 నెంబర్స్కి అయితే ఒక రేటు ఉంటుంది. రీజనబుల్ గానే ఉంటుంది ప్రైస్ అయితే. రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉంటాయి. వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ మొత్తం ఏసీ సదుపాయం కూడా మొత్తం నీట్ గా ఉంటాయి రూమ్స్ అన్ని కూడా. ఇది రూమ్స్ కి బడ్జెట్ అంత పెట్టలేము అనుకుంటే గనక కింద పెద్ద హాల్ ఉంటుంది. హాల్ చాప దిండు ఇస్తారు, ఒక లాకర్ ఇస్తారు. 250-300 తీసుకుంటారు 24 అవర్స్కి. అట్లా అయినా కూడా మీరు వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మీరు గుడికి వెళ్ళొచ్చు. మీరు చూసుకోవచ్చు. అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఓకే మచ్చా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.